పవన్ కళ్యాణ్కి పొగరంటే పొగరు అహంకారము నెత్తి మీద ఉన్నట్టుంది. అహంకారము ఎంత పొగురు ఉందంటే అరికాల్లో ఉన్నట్టుంది. పొగురు కొవ్వు అంతా కూడా చాలా పొగురు, ఒళ్ళంత పొగురు కొవ్వు పట్టినట్టున్నాడు ఈ పవన్ కళ్యాణ్. కృష్ణ గారి గురించి అసలు ఆయన చనిపోయినాడు మహానుభావుడు, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన చనిపోయిన కృష్ణ గారి గురించి అసలు ఇప్పుడు ఏం అవసరం అండి? ఎలక్షన్ల కోసం ఎంతకైనా దిగజారుతారా? సరే, అసలు కృష్ణ గారి గురించి అసలు ఎందుకు ఆయనకి ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రజలు ఆ నియోజకవర్గం గురించి మాట్లాడాలి, కానీ కృష్ణ గారి గురించి ఎంత తప్పుగా మాట్లాడాడంటే అంత తప్పుగా మాట్లాడాడు. కృష్ణ గారు అప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు, వంగవీటి రంగా గారిని చంపేసినప్పుడు అప్పుడు కృష్ణ గారు విమర్శించినప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా విమర్శిస్తారు, దానికి అది కూడా రాజకీయంగానే విమర్శించారు, కానీ అందులో ఎక్కడ కూడా దాటిండేది కూడా లేదు కృష్ణ గారు. కానీ అలాంటి కృష్ణ గారు ఇప్పుడు అసలు ఏం అవసరం ఉంది? ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వంలో తప్పు జరిగింది కాబట్టి విమర్శించారు. అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఈయన తెలుగుదేశం పార్టీ కాబట్టి కంపల్సరీ విమర్శిస్తారు. ఇప్పుడు నువ్వు ఎలా మా పార్టీని విమర్శిస్తున్నావో అలాగా అప్పుడు. కానీ ఇప్పుడు ఆ కృష్ణ గారి గురించి ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ కృష్ణ గారికి అప్పుడు ఏమంటున్నాడో ఆయనకి చూడండి. కృష్ణ గారి సంస్కారం గురించి అసలు ఈయన మాట్లాడాలి, ఈయనకి అసలు అర్హత ఉంది ఆయనకి. తెలుగుదేశం పురంధేశ్వరి గారి మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలు ఎప్పుడు ఆపను. చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ గారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు విమర్శించిన మాట్లాడాలంటే ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వంలో తప్పు జరిగింది కాబట్టి ఆ రోజు కృష్ణ గారు నిలదీశారు, కాబట్టి ఆ నిలదీశారులో అందులో నిజం ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారు కూడా కృష్ణ గారిని ఏం మాట్లాడలేదు ఆ రోజు. అంతేగాని వాళ్ళు కూడా అలాగే సినిమాలు వేరు రాజకీయం వేరు అనుకున్నారు కాబట్టి నువ్వు ఒక పార్టీలో, ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, ఈయన తెలుగుదేశం కాబట్టి ఆ రోజు ఆయన కూడా ఇప్పుడు నువ్వు ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలంటే ఎన్టీ రామారావు అసలు మధ్యలో కృష్ణ గారు ఎందుకు వచ్చారనేది ఇక్కడ పెద్ద ఇదనమాట. ఏం మాట్లాడతాడో ఏంటో ఈ పవన్ కళ్యాణ్. ఇప్పుడు లేనిపోని సమస్యలు తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు తిట్టి పోస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ అనమాట. ఇప్పుడు ఏమనంటే అలా కాదు ఇలా కాదు మేము మళ్ళీ ప్లేట్ ఫిరాయించాలని చూస్తున్నారు. అయినా అసలు కృష్ణ గారి గురించి మాట్లాడడమే తప్పు. నీకు ఏదైనా ఉంటే ఎన్టీ రామారావు గురించి గొప్పలుగా చెప్పుకొని కావాలంటే మీరు ఓట్లు అడుక్కోండి, ఎందుకంటే అక్కడ పక్కన పురంధేశ్వరి ఉంది కాబట్టి. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చంపేపించిందే ఈ పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడుతో కలిసి వీళ్ళంతా ఫ్యామిలీ కలిసి ఎన్టీ రామారావుని పైకి పంపించారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీ రామారావుని వాడుకుంటున్నారు. ఎన్టీ రామారావు పేరుని అంటే కొంచెమైనా సంస్కారము, బుద్ధి, జ్ఞానం, సిగ్గు, మానం ఏమీ లేవన్నమాట వీళ్ళకి.